బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం నేమకల్లు సంగాల గ్రామంలో కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు ఆయన అనుచరులు చేసిన దాడి కేసులో ఎమ్మెల్యే సోదరుడు శ్రీరాములను పోలీసులు అరెస్ట్ చేశారు. సంఘటన తర్వాత గుంతకల్లులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీరాములను డిశ్చార్జ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు శ్రీరాములను గుంతకల్లులో అరెస్ట్ చేసి ఆలూరు న్యాయమూర్తి హేమ ఎదుట హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్కు ఆదేశించారు. శ్రీరాములు తరఫున న్యాయవాది లక్ష్మీకాంత్ వాదనలు వినిపించారు. చేయి విరిగి చికిత్స పొందుతున్న నిందితుడు శ్రీరాములను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారని వాదించారు. శ్రీరాములకు కుటుంబ సభ్యుల అవసరం ఉందని, ఆరోగ్యం కుదుట పడిన తర్వాత అరెస్ట్ చేయాలని న్యాయవాది లక్ష్మీకాంత్ కోరారు. నిందితుడు శ్రీరాములు పట్ల జాగ్రత్తలు తీసుకుని వైద్యం చేయించాలని, కావాల్సిన మందులు అందించాలని న్యాయమూర్తి పోలీసులను అందజేశారు. చిప్పగిరి మండలం సంగాల గ్రామంలో ఆగస్టు 1వ తేదీ రాత్రి ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు ఆయన తమ్ముడు శ్రీరాములు, మరో 32 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్త శేఖర్ పై దాడి చేసినట్లు ఆయన భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దాడిలో గాయపడిన కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నక్కనదొడ్డి శేఖర్ చికిత్స పొందుతున్నారు. శేఖర్ పై దాడి చేసిన కేసులో ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు 34 మందిపై కేసు నమోదు చేయగా ఇప్పటికే 27 మంది కర్నూలు సబ్ జైల్లో ఉన్నారు.